ఎములాడ ఎములాడకు మోడీ రూపాయి ఇయ్యలే 35 ఎకరాలు ఇచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. మోడీ గోదావరిని ఎత్తుకపోతానంటుండు. చేనేతలపై బీజేపీ జీఎస్టీ వేసింది. సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామంటున్నారు. నాకు బలం ఇస్తే సిరిసిల్ల కోసం కొట్లాడతా. చేనేతల ఆత్మహత్యలు చూసి కన్నీరు పెట్టుకున్న నేతన్నలను కాంగ్రెస్ వాళ్ళు నిరోధులు అమ్ముకోమంటున్నారు. బీజేపీకి ఓటేస్తే లీటర్ పెట్రోల్ 400 అవుతుంది. వినోద్తో బండి సంజయ్కి పోలిక ఉందా? సిరిసిల్ల బస్ యాత్రలో కేసీఆర్ ఈ విషయాన్ని అయితే భలే మాట్లాడిండ. నిరోధులు అమ్ముకోమంటాడు నేతన్నలను. ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు నిరోధులు అమ్ముకొని బతకండి నేతన్నలు మీకు శాత కాకపోతే అంటాను. అంటే మీకు అధికారం ఇచ్చినందుకు ఈ అహంకారపు మాటలా? మీకు అధికారం ఇచ్చినందుకు ఈ చులకన మాటలా? నేతన్నల మీద నేతన్నలు ఎవరు? ఈ రాష్ట్ర బిడ్డలు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుగా, రాష్ట్ర సర్కారు పెద్దగా నీకున్నది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాను ఈ పనికి మాలిన మాటలా? ఇక చేనేతలపై బీజేపీ జీఎస్టీ వేసింది. చేనేతలపై ఏంది, అగ్గిపెట్టెల మీద కూడా వేసింది జీఎస్టీ, గుండు పినీసుల మీద కూడా వేసింది జీఎస్టీ, తినే తిండి మీద కూడా వేసింది జీఎస్టీ. ఆఖరికి ఛాయ్ తాగొద్దామంటే కింద ఈ మినర్వా హోటల్ ఉంటుంది, 95 రూపాయలు ఛాయ్ జీఎస్టీ, అందులో 5 రూపాయలు, ఇందులో 5 రూపాయలు వేసింది వాడు జీఎస్టీ. 10 రూపాయలు జీఎస్టీ వేసింది ఛాయలో. అవ్వ చూసినావా? ఒక్క ఛాయ 95 రూపాయలట. ఆ ఒక్క ఛాయలో 10 రూపాయలు సెంట్రల్ జీఎస్టీ 5 రూపాయలు, స్టేట్ జీఎస్టీ 5 రూపాయలు. దాని మీద ఎట్లా కేసేయాలని అది పట్టుకొని తిరుగుతాను. ఛాయ్ మీద కూడా జీఎస్టీ వేసినందుకు దాన్ని ఎట్లా కేసేయాలని లాయర్ దగ్గర పోయినాం. దాన్ని ఆయన ఒక్కసారి విశ్లేషించి చూద్దామన్నట్టు ఆయన మాట్లాడతారు. ఇక సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామంటున్నారు. ఏ జిల్లాను కూడా తొలగించొద్దు. 33 జిల్లాలు అట్నే ఉండాలి. ఏమన్నా ఆ మండలాలకు సంబంధించి, గ్రామాలకు సంబంధించి ఆ జిల్లాల మధ్య ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సర్దండి. ఈ జిల్లాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మనకే మంచిది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ప్రతి జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంది. ఎందుకు మీరు దీన్ని ఆగం చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇక కేసీఆర్ చెప్పినట్టు హిందుత్వాన్ని, హిందువులను వాళ్ళకు ఆధ్యాత్మికంగా కేసీఆర్ అద్భుతంగా కట్టడాలు కట్టించిండు. దేవాలయాలు యాదాద్రి కావచ్చు, సిరిసిల్ల యమలవాడ కావచ్చు, నీకెక్కడి పోయినా అద్భుతంగా హిందూ దేవాలయాలను పునర్నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కింది. ఇక మరి ఆయన అసలు సిసలు హిందువు. కులాన్ని, మతాన్ని, జాతిని, ప్రాంతాన్ని పట్టించుకొని అసలు సిసలు హిందూ ఎవరన్నా ఉన్నారంటే మోడీ కంటే కూడా పెద్ద హిందువు. మోడీ హిందువు కాదు, హిందూ విద్వేషి. అంటే నాకు ఇతర కులాలు వద్దు, నేనే శ్రేష్ఠుణ్ణి అని ఒక విద్వేషి. దళితులు హిందువులు కదా, మరి దళితులను ఎందుకో రాయించలేవు పార్లమెంట్లకు, దళితులను ఎందుకో రాయించలేవు రామ మందిరాలకు? గిరిజనులు హిందువులు కదా, మరి గిరిజనులు ఎందుకో రాయించలేవు? కానీ గిరిజనుల చేత జై శ్రీరామ్ అనిపిస్తావు. కానీ ఇదే గిరిజనులు తీసుకపోయి అక్కడ పార్లమెంట్లో కానీ మా ద్రౌపది ముర్ము కానీ అదే రామ మందిరానికి కానీ రానియవు. ఇదని హిందుత్వం. నీ హిందుత్వానికి, కేసీఆర్ హిందుత్వానికి చాలా తేడా ఉంటుంది. కేసీఆర్ అందరినీ కలుపుకోపోయే హిందువు, మోడీ అందరినీ విడదీసే హిందువు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సిరిసిల్ వినోద్ కుమార్ కు బండికి పోలిక ఉందా అంట. అసలు వినోద్ కుమార్ కు బండి సంజయ్కి పోలిక ఎక్కడి? ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సబ్జెక్ట్ ఇస్తే బండి సంజయ్ మళ్ళీ తంబాకు కొనుక్కోవాలని అని బయటికి పోతాడు. అసలు పార్లమెంట్ అభ్యర్థులకు ఒక ఇంగ్లీష్ కాపీ ఇస్తారు. ఆ ఇంగ్లీష్ కాపీ ఏదైనా చట్టానికి సంబంధించి ఇస్తారు. అది చదివే ముఖమేనా బండి సంజయ్? చదువుతారా? 4 ముక్కలు ఇంగ్లీష్ ముక్కలు చదువుతారా బండి సంజయ్? మన గొర్రె నమిలినట్టు తంబాకు వేసుకొని ఊకే నెవరెత్తా అంటాడు దాన్ని. గాయనకును వినోద్ కుమార్కు పోటా? కరీంనగర్ ప్రజలారా, మీరు ఈ తంబాకులు బుక్కెటోళ్ళను, ఈ గుట్కాలు బుక్కెటోళ్ళను పార్లమెంట్కు పంపిస్తే అదేమో చట్టాలు చేసే స్థానమే. అది అక్కడనేమో చట్టాల గురించి మాట్లాడతారా? 350 ఒరిజినల్ చట్టాలు, దానికి ఇంకో కొన్ని కలిపి 415-16 చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల మీద ఒక్క చట్టం గురించి అన్న బండి సంజయ్కి అవగాహన ఉంటుందా? ఒక చట్టం మీద పోనీ రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తెచ్చింది కదా, ఆ నల్ల చట్టాలు ఎందుకు ఉత్తమమైన జర చెప్పమని ఒక్క చట్టం గురించి. అటువంటి ఆయనను పంపి, మీరు సబ్జెక్ట్ లేని ఆయనను పంపి పార్లమెంట్కి మీరు మళ్ళా బండి సంజయ్ ఐకాన్ అంటారు. ఎట్లా? తంబాకు బుక్కుట్లా ఐకాన్.
సబ్జెక్ట్ లేకపోవడం ఐకాన్. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పోయి ప్రమాణం చేయడమే ఐకాన్. సిగ్గుపోతే జరా మనిషిని ఎలగొట్టుర్రి కరీంనగర్ నుండి. మీ సిగ్గుపోతుంది. అందుకే రాసింది కావచ్చుగా ఆ అర్జున్ రెడ్డి సినిమాలో, రే కరీంనగర్ అని. అంటే కరీంనగర్ వాళ్ళకి ఏం తెలియదు రాబాయ్, వాళ్ళు వచ్చినా అడ్డం పడతారు అనే దానికి రాసిండు ఆ డైలాగ్. అరే కరీంనగర్ కాకుండా మేము కరీంనగర్ రా అని చెప్పే స్థాయికి బండి సాయి ఒడగొట్టి చదువుకున్నోని అక్కడికి పంపురి పార్లమెంట్కు.